గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ వీడియోలో SN2 రియాక్షన్ గురించి మనం డిస్కస్ చేసాము. ఇక్కడ ప్రీవియస్ వీడియోలో సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫిలిక్ బైమాలిక్యులర్ రియాక్షన్ గురించి మనం డిస్కస్ చేసాం అనమాట. ఇప్పుడు మనం సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫిలిక్ యూనిమాలిక్యులర్ రియాక్షన్ అంటే SN1 రియాక్షన్ గురించి డిస్కస్ చేయాల్సి ఉంది. దానికి ముందు ఇక్కడ నిన్న ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చాడు, ఇది కాన్ఫిగరేషన్ అనేసి. అది నిన్న మనం డిస్కస్ చేయలేదు. ఇది డిస్కస్ చేసిన తర్వాత మనం SN1 రియాక్షన్కి డిస్కస్ చేద్దాం. ఇక్కడ స్పేషియల్ అరేంజ్మెంట్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ అరౌండ్ కార్బన్ ఇస్ కాల్డ్ కాన్ఫిగరేషన్. కాన్ఫిగరేషన్, కన్ఫర్మేషన్ అనేసి రెండు ఉంటాయి. కాన్ఫిగరేషన్ అంటే ఏంటంటే ఇది ఆప్టికల్ ఐసోమెరిజంలో, జామెట్రికల్ ఐసోమెరిజంలో కాన్ఫిగరేషన్ అనే వర్డ్ని యూజ్ చేస్తారనమాట. ఇక్కడ మీరు చూస్తే ఈ రెండు కూడా ఎగ్జాక్ట్గా మిర్రర్ ఇమేజెస్ లాగా ఉన్నాయి. ఇప్పుడు మనకి హెచ్ ఇటు ఉంటే ఈ హెచ్ని మనం మిర్రర్లో చూస్తే హెచ్ ఇటు కనిపిస్తుంది మనకి. అలాగే ఐని మిర్రర్లో చూస్తే మనకి ఐ ఇటు కనిపిస్తుంది. అలాగా బ్రోమిన్, సిఎల్ అన్నీ కూడా మనకి మిర్రర్లో చూసినట్టు, అంటే ఈ మాలిక్యూల్ని మిర్రర్లో చూస్తే, అంటే అద్దంలో చూస్తే ఈ మాలిక్యూల్ లాగా మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇదొక కాన్ఫిగరేషను, ఇదొక కాన్ఫిగరేషన్. అంటే ఇదొక ఐసోమరు, ఇదొక ఐసోమరు. అన్నీ సేమే. కార్బన్ మీద 4 గ్రూప్స్ సేమే, 4 గ్రూప్స్ అన్నీ కూడా సేమే. క్లోరిన్, అయోడిన్, బ్రోమిన్, హైడ్రోజన్. ఇందులో కూడా క్లోరిన్, అయోడిన్, బ్రోమిన్, హైడ్రోజన్. మాలిక్యులర్ ఫార్ములా సేమే, మాలిక్యులర్ వెయిట్ సేమే, ప్లస్ స్ట్రక్చర్ కూడా సేమే. ఓన్లీ ఏంటంటే స్పేస్లో, అంటే మనం ఈ మాలిక్యూల్ని గాల్లో వేలాడదీస్తే ఎగ్జాక్ట్గా ఈ మాలిక్యూల్కి మిర్రర్ ఇమేజ్లా ఉంటుంది, అద్దంలో చూసినట్టు మనకు కనిపిస్తుంది. సో ఇదొక కాన్ఫిగరేషను, ఇదొక కాన్ఫిగరేషన్ అనమాట. సో రెండు స్ట్రక్చర్స్ సేమ్ అయినట్టు కాన్ఫిగరేషన్లో డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఓకే, దీస్ టూ structures of the same compound, they differ in spatial arrangement of functional groups. స్పేషియల్ అరేంజ్మెంట్, ఫంక్షనల్ గ్రూప్స్ కూడా సేమే. బ్రోమిన్ ఉంది, క్లోరిన్ ఉంది, అయోడిన్ ఉంది, ఫంక్షనల్ గ్రూప్స్ సేమే. కానీ అవి అరేంజ్ అయినటువంటి పొజిషన్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఫంక్షనల్ గ్రూప్ అటాచ్డ్ టు కార్బన్. స్ట్రక్చర్ ఏ ఈజ్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ స్ట్రక్చర్ బి. స్ట్రక్చర్ ఏ అనేది స్ట్రక్చర్ బికి మిర్రర్ ఇమేజ్, స్ట్రక్చర్ బి అనేది స్ట్రక్చర్ ఏకి మిర్రర్ ఇమేజ్. We say configuration of carbon in structure A is mirror image of the configuration of carbon in structure B. అంటే రెండు కూడా ఒకదానికొకటి మిర్రర్ ఇమేజెస్లో ఉన్నాయి, అద్దంలో చూసుకున్నట్టు ఉన్నాయన్నమాట. సో వీటిని ఏమంటారంటే ఎనన్షియోమర్స్ అంటారు, ఎనన్షియోమర్స్ అనమాట. సో అన్నీ సేమే ఉంటాయి, కానీ ఇవి ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అనేసి ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఒక లైట్ ఉంటుందన్నమాట. ప్లేన్ పోలరైజ్డ్ లైట్, దానికి ఒక పర్టికులర్ డైరెక్షన్ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ కాంపౌండ్ యొక్క సొల్యూషన్లో నుంచి ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అనేది పాస్ చేస్తామో అది కొంచెం యాంగిల్తో ఇలా తిరుగుతుంది, అంటే దాని యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతుంది. అంటే రైట్ హ్యాండ్ సైడ్కి కానీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి కానీ అది దాని యొక్క డైరెక్షన్ మార్చుకుంటుంది. ఈ 2 ఐసోమర్స్ ఎనన్షియోమర్స్ అంటారు. 2 ఐసోమర్స్ ఎక్కడ డిఫర్ అవుతాయంటే, ఈ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని ఈ ఏ అనేది రైట్ సైడ్కి టర్న్ చేస్తే బి అనేది లెఫ్ట్ సైడ్కి టర్న్ చేస్తుంది. అంటే సపోజ్ ఇది రైట్ సైడ్కి అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని రొటేట్ చేస్తే దాని యొక్క ఎనన్షియోమర్ బి అనేది ఆ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి, అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తుంది. ఇది క్లాక్ వైజ్ అయితే ఇది యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేస్తుంది, ఇది క్లాక్ వైజ్ అయితే ఇది యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేస్తుంది. ఓన్లీ అక్కడ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. అన్ని ప్రాపర్టీస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి అన్నమాట. కానీ రొటేషన్ ఆఫ్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్, అంటే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని అది రొటేట్ చేసే డైరెక్షన్ మాత్రం దీనికి డిఫరెంట్ ఉంటుంది, దీనికి డిఫరెంట్ ఉంటుంది. కానీ మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటుంది. ఇది ఎంత అయితే రొటేట్ చేస్తుందో ఇది కూడా ఆపోజిట్ డైరెక్షన్లో అంతే రొటేట్ చేస్తుంది అనమాట, ఆపోజిట్ డైరెక్షన్లో. సో అందుకే వీటిని ఎనన్షియోమర్స్ అంటారు అనమాట. సో ఇది ఆప్టికల్ ఐసోమెరిజం అనేసి ఒక స్పెషల్ చాప్టర్ ఉంటుంది, అక్కడ మనం వీటి గురించి, కాన్ఫిగరేషన్ గురించి, ఐసోమెరిజం, ఆప్టికల్ ఐసోమెరిజం గురించి మనం డిస్కస్ చేస్తాం. సో ఇది ఆప్టికల్ ఐసోమెరిజం. ఇచ్చిన పారాగ్రాఫ్ ఇచ్చాడు ఇక్కడ, ఎందుకు ఇచ్చాడు మరి. సో అది, సో ఇక్కడ
దాని తర్వాత మనకి సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫిలిక్ యూనిమాలిక్యులర్ రియాక్షన్. అంటే రేట్ ఆఫ్ ది రియాక్షన్ అనేది సింగిల్ మాలిక్యూల్ మీద డిపెండ్ అవుతుంది. ఈ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవ్వదు, ఓన్లీ దీని కాన్సన్ట్రేషన్ మీదే డిపెండ్ అవుతుంది. అంటే ఆల్కైల్ బ్రోమైడ్ యొక్క కాన్సన్ట్రేషన్ మీదే డిపెండ్ అవుతుంది. కాబట్టి రేట్ డిటర్మినింగ్ స్టెప్లో ఓన్లీ ఒక మాలిక్యూలే ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి దాన్ని యూనిమాలిక్యులర్ రియాక్షన్ అనేసి అంటారు అనమాట. సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫిలిక్ యూనిమాలిక్యులర్ రియాక్షన్. ఓకే, సో ఇప్పుడు మనకి SN1 reactions are generally carried out in polar protic solvents. పోలార్ ప్రోటిక్ సాల్వెంట్, పోలార్ అంటే పోలారిటీ ఉండాలి సాల్వెంట్, అంటే ప్లస్ మైనస్ చార్జెస్ కింద అది సెపరేట్ అవ్వాలి. ప్రోటిక్ సాల్వెంట్స్ అంటే ప్రోటాన్స్ని డొనేట్ చేయగలిగేటటువంటి సాల్వెంట్స్, అంటే వాటరు, ఆల్కహాల్, ఎస్టిక్ యాసిడ్, ఇవన్నమాట, ఇలాంటి సాల్వెంట్స్ అనమాట. సో ఈ సాల్వెంట్స్ యూస్ చేసినప్పుడు ఈ ఆల్కైల్ హ్యాలైడ్ అనేది పోలరైజ్ అవుతుంది, అయోనైజ్ అవుతుంది. అయోనైజ్ అయ్యి కార్బోక్యాటయాన్ అనేది ఫామ్ అవుతుంది. చూద్దామండి. ద రియాక్షన్ బిట్వీన్ టెర్షిబ్యూటైల్ బ్రోమైడ్ అండ్ హైడ్రాక్సైడ్ అయాన్ ఈల్డ్స్ టెర్షిబ్యూటనాల్, లేకపోతే టెర్షిబ్యూటైల్ ఆల్కహాల్ అన్న టెర్షిబ్యూటనాల్ అన్న ఒకటే. ఇది టెర్షిబ్యూటనాల్ అనమాట ఈ స్ట్రక్చర్. అండ్ ఫాలోస్ ద ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్. ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్ అంటే ఏంటంటే రేట్ డిటర్మినింగ్ స్టెప్లో స్లోయెస్ట్ స్టెప్ని ఒక రియాక్షన్లో 2-3 స్టెప్స్ ఉంటే ఆ 2-3 స్టెప్స్లో స్లోయెస్ట్ స్టెప్ అంటే స్లోగా జరిగేటటువంటి స్టెప్ని రేట్ డిటర్మినింగ్ స్టెప్ అంటారు. ఆ రేట్ డిటర్మినింగ్ స్టెప్లో ఒక మాలిక్యూలే ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి దాన్ని ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్ అంటారు. ద రేట్ ఆఫ్ రియాక్షన్ డిపెండ్స్ అపాన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓన్లీ వన్ రియాక్టెంట్. చూసారా, వన్ రియాక్టెంట్ మీదే డిపెండ్ అవుతుంది, దీని యొక్క కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవుతుంది, విచ్ ఇస్ టెర్షిబ్యూటైల్ బ్రోమైడ్ అనమాట. సో ఇక్కడ స్టెప్ వైజ్ రియాక్షన్ ఇచ్చాడా, చూద్దాం. ఇట్ అక్కర్స్ ఇన్ 2 స్టెప్స్. ఓకే, ఈ రియాక్షన్ అనేది 2 స్టెప్స్లో జరుగుతుంది. ఇన్ 1 స్టెప్, అంటే స్టెప్ 1, ద పోలరైజ్డ్ CBr బాండ్ అండర్గో స్లో క్లీవేజ్. స్లో అన్నాడు చూసారా, స్లో క్లీవేజ్ అంటే స్లో రియాక్షన్నే రేట్ డిటర్మినింగ్ స్టెప్ అంటారు. అందులో ఓన్లీ ఇది మాత్రమే పాల్గొంటుంది కాబట్టి అది యూనిమాలిక్యులర్ రియాక్షన్ కానీ ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్ కానీ అంటారు. టు ప్రొడ్యూస్ కార్బోక్యాటయాన్ అనే బ్రోమైడ్ అయాన్. ఇక్కడ ఫస్ట్ స్టెప్లో ఇది ఏం చేస్తుంది, స్లోగా ఆ ప్రోటిక్ సాల్వెంట్ ఉండడం వల్ల స్లోగా ఇది అయోనైజ్ అయ్యి ఇలా టెర్షిబ్యూటైల్ క్యాటయాన్ కింద బ్రోమైడ్ అయాన్ కింద విడిపోతుంది అనమాట. అంటే ఇక్కడ CBr బాండ్ ఉంది కదా, దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మిథైల్ 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 ఇలా ఉంటుంది, దీని యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుంది అనమాట. ఈ బాండ్ స్లోగా అయోనైజ్ అయ్యి ఆ 2 ఎలక్ట్రాన్స్ కూడా బ్రోమిన్ దగ్గరికి వెళ్ళిపోతే ఈ కార్బన్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ బ్రోమిన్ తీసేసుకుంది కాబట్టి దాని మీదకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ప్లస్ బ్రోమిన్కి ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ వచ్చింది కార్బన్ నుంచి కాబట్టి దానికి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. అది స్లోగా ఆ ప్రోటిక్ సాల్వెంట్లో స్లోగా జరుగుతుంది కాబట్టి అది రేట్ డిటర్మినింగ్ స్టెప్ అంటారు. అది స్టెప్ 1. తర్వాత స్టెప్ 2లో ఏమవుతుందంటే ఎప్పుడైతే కార్బోక్యాటయాన్ ఫామ్ అయిందో ఇమ్మీడియట్గా మనం సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ తీసుకుందాం కదా, వాటర్లో సోడియం హైడ్రాక్సైడ్ యాక్వస్ సొల్యూషన్ తీసుకుందాం కదా, అది ఇమ్మీడియట్గా వచ్చి ఈ పాజిటివ్ క్యాటయాన్ని ఈ నెగిటివ్ అయాన్ అనేది దాన్ని అటాక్ చేసి ఈ ఆల్కహాల్ అనేది మనకి ఫామ్ అవుతుంది, టెర్షిబ్యూటనాల్ అనేది ఫామ్ అవుతుంది. సో అది SN1 రియాక్షన్ అనమాట. ఇంకేం రాసాడు చూద్దాం. స్టెప్ 1 ఈజ్ ద స్లోయెస్ట్ అండ్ రివర్సిబుల్ రియాక్షన్. అది రివర్సిబుల్ రియాక్షన్ కూడా, స్లోగా అయనైజ్ అవుతూ ఉంటుంది, ఒకసారి అది రివర్సిబుల్ కూడా బ్యాక్కి వెళ్తుంటే మరి ఫ్రంట్కి వస్తూ ఉంటుంది. ఇట్ ఇన్వాల్వ్స్ ద CBr బాండ్ బ్రేకింగ్ ఫర్ విచ్ ద ఎనర్జీ ఈజ్ అబ్టైన్డ్ త్రూ ద సాల్వేషన్ ఆఫ్ హ్యాలైడ్ అయాన్ విత్ ద ప్రోటాన్ ఆఫ్ ప్రోటిక్ సాల్వెంట్. అంటే ఏమన్నా మనం ప్రోటిక్ సాల్వెంట్ తీసుకున్నాం కదా, ఇది ఇలా ఉంటుంది, ఇది మైనస్ ఉంటుంది, డెల్టా మైనస్, ఈ కార్బన్ డెల్టా పాజిటివ్ ఉంటుంది. ఎప్పుడైతే మనం దీనికి ప్రోటిక్ సాల్వెంట్ యాడ్ చేస్తామో ఆ ప్రోటిక్ సాల్వెంట్స్తో ఈ అయోనైజ్డ్ బాండ్ అనేది హైడ్రోజన్ బాండ్ లాగా బాండ్స్ని ఫామ్ చేస్తుంది, అంటే కొంచెం ఎనర్జీని రిలీజ్ చేస్తుంది అనమాట. ఆ ఎనర్జీని టెర్షిబ్యూటైల్ బ్రోమైడ్ తీసుకొని అప్పుడు అది టోటల్గా అయోనైజ్ అవుతుంది అనమాట, పాజిటివ్ కింద నెగిటివ్ కింద. సో ఈ ప్లస్ అనేది రెండింటికి మధ్య ప్లస్,
ఈ ప్లస్ అనేది కార్బన్ మీద ప్లస్ అనమాట. సో సాల్వేషన్ చెందుతుందన్నమాట. ఇది టెర్షియోబ్యూటైల్ బ్రోమైడ్ అంటే సాల్వేషన్ చెంది అది టెర్షియోబ్యూటైల్ కార్బోకేటైన్ కింద బ్రోమైడ్ అయాన్ కింద అది వీడిపోతుంది అనమాట. సిన్స్ ద రేట్ ఆఫ్ ది రియాక్షన్ డిపెండ్స్ అపాన్ ద స్లోయెస్ట్ స్టెప్, ద రేట్ ఆఫ్ రియాక్షన్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఆల్కైల్ హ్యాలైడ్ అంటే ఆల్కైల్ టెర్షియోబ్యూటైల్ బ్రోమైడ్ అనమాట. ఇక్కడ స్లోయెస్ట్ స్టెప్ మీద రేట్ అనేది డిపెండ్ అవుతుంది కాబట్టి ఇది ఫస్ట్ స్టెప్ ఇక్కడ రేట్ డిటర్మినింగ్ స్టెప్ అవుతుంది, నాట్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రాక్సైడ్ అయాన్. హైడ్రాక్సైడ్ అయాన్ అనేది సెకండ్ స్టెప్లో ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఆ సెకండ్ స్టెప్ ఫాస్ట్ స్టెప్ కాబట్టి దీని యొక్క కాన్సన్ట్రేషన్ మీద రియాక్షన్ డిపెండ్ అవ్వదు కాబట్టి దాన్ని ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్ అంటారు. ఫర్దర్, greater the stability of carbocation, greater will be its ease of formation from the alkyl halides, and faster will be the rate of reaction. అంటే ఇప్పుడు ఫామ్ అయినటువంటి ఈ టెర్షియోబ్యూటైల్ క్యాటయాన్ ఉంది కదా, అది స్టేబుల్గా ఉండాలి, అప్పుడే అది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ కార్బోక్యాటయాన్ స్టేబుల్గా ఉంటుందో అప్పుడే అది ఫామ్ అవుతుంది. స్టేబుల్గా లేకపోతే ఫామ్ అవ్వదు కదా. అంటే మనకి కార్బోక్యాటయాన్ స్టెబిలిటీ తెలుసు. థర్డ్ డిగ్రీ కార్బోకేటైన్ మోర్ స్టేబుల్ దాన్ సెకండ్ డిగ్రీ కార్బోకేటైన్, దట్ ఈస్ మోర్ స్టేబుల్ దాన్ ఫస్ట్ డిగ్రీ కార్బోకేటైన్ అనేసి మనం చెప్పుకున్నాం కార్బోకేటైన్స్ గురించి. సో ఇది థర్డ్ డిగ్రీ కార్బోకేటైన్ కాబట్టి అది చాలా స్టేబుల్ కాబట్టి అది ఫామ్ అవుతుంది. కానీ ఫస్ట్ డిగ్రీ కార్బోకేటైన్స్ అనేది అన్స్టేబుల్ కాబట్టి అది SN1 రియాక్షన్లో ఇన్వాల్వ్ అవ్వదు అనమాట. SN2 రియాక్షన్ ద్వారా పోతుంది అది. ease of formation and faster will be the reaction rate of the reaction. In case of alkyl halides, tertiary alkyl halides undergo SN1 reaction very fast because of the high stability of third degree carbocation. చూసాను చెప్పుకున్నాను, థర్డ్ డిగ్రీ చాలా స్టేబుల్ కాబట్టి అది SN1 రియాక్షన్ ద్వారానే రియాక్షన్ జరుపుకుంటున్నారు. We can sum up the order of reactivity alkyl halides towards SN1 and SN2 reaction as follows. ఇక్కడ మనకి టెర్షియోబ్యూటైల్ హ్యాలైడ్ ఇచ్చాడు, సెకండరీ హ్యాలైడ్ ఇచ్చాడు, ప్రైమరీ హ్యాలైడ్ ఇచ్చాడు, మిథైల్ హ్యాలైడ్ ఇచ్చాడు. సో SN2 రియాక్షన్ అనేది మిథైల్ హ్యాలైడ్లో ఎక్కువ జరుగుతుంది, ఇలా వచ్చే కొద్ది తగ్గుతుంది. అంటే SN2 రియాక్షన్ యొక్క రియాక్టివిటీ ఎలా ఇంక్రీజ్ అవుతుంది, ఇలా టెర్షియోబ్యూటైల్ బ్రోమైడ్కి తక్కువ ఉంటుంది, సెకండరీ హ్యాలైడ్కి కొంచెం ఎక్కువ ఉంటుంది. అలా అంటే ఈ డైరెక్షన్లో SN2 రియాక్షన్ ఫాస్ట్గా జరిగితే ఈ డైరెక్షన్లో SN1 రియాక్షన్ ఫాస్ట్గా జరుగుతుంది. అంటే మిథైల్ హ్యాలైడ్ అనేది SN2 రియాక్షన్ ఫాస్ట్గా జరిగితే SN1 రియాక్షన్ అనేది టెర్షియోబ్యూటైల్ హ్యాలైడ్లో ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. అది ఫర్ ద సేమ్ రీజన్ ఎలైలిక్ అండ్ బెంజైలిక్ హ్యాలైడ్స్ షో హై రియాక్టివిటీ టువర్డ్స్ ద SN1 రియాక్షన్. ఇక్కడ ఇది ఎలైల్ కార్బోకేటైన్, ఇది ఎలైల్ కార్బోకేటైన్. సపోజ్ మనం ఎలైల్ బ్రోమైడ్ తీసుకుందాం అనుకోండి, ఇలా ఎలైల్ బ్రోమైడ్ తీసుకుందాం అనుకోండి, ఈ ఎలైల్ బ్రోమైడ్ కానీ ఎలైల్ క్లోరైడ్ కానీ జనరల్గా SN1 రియాక్షన్ కింద ఫామ్ అవుతాయి అన్నమాట. SN రియాక్షన్ కింద అది రియాక్షన్ జరుపుకుంటాయి. ఎందుకంటే ఇక్కడ అయోనైజ్ అయ్యి ఫామ్ అయినటువంటి ఈ ఎలైల్ కార్బోక్యాటయాన్ అనేది ఇక్కడ టెర్షియోబ్యూటైల్ కార్బోక్యాటయాన్ ఇక్కడ ఫామ్ అయింది కదా, అలాగే ఎలైల్ బ్రోమైడ్లో ఎలైల్ కార్బోక్యాటయాన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఆ ఎలైల్ కార్బోక్యాటయాన్కి రెజొనెన్స్ ఉంటుంది, అంటే ఈ స్ట్రక్చర్ కింద కన్వర్ట్ అవుతుంది, మళ్ళీ ఈ స్ట్రక్చర్ కింద కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఈ రెండింటి మధ్యలో ఆసిలేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఎలైల్ కార్బోక్యాటయాన్ అనేది స్టేబుల్ కాబట్టి ఎలైల్ బ్రోమైడ్ అనేది SN1 రియాక్షన్ ద్వారా రియాక్షన్ జరుపుకుంటుంది, SN2 ద్వారా జరపదు అనమాట. అలాగే బెంజైల్ బ్రోమైడ్ ఉందనుకోండి, మన దగ్గర ఇలా బెంజైల్ బ్రోమైడ్ ఉందనుకోండి, ఎలైల్ బ్రోమైడ్ లాగానే మనకి బెంజైల్ బ్రోమైడ్ ఉంది, CH2Br. అది కూడా SN1 రియాక్షన్ ద్వారా జరుపుకుంటుంది. ఎందుకంటే ఈ బెంజైల్ బ్రోమైడ్ కూడా ఇలా అయోనైజ్ అయ్యి మనకి ఇక్కడ పాజిటివ్, ఈ బ్రోమిన్ నెగిటివ్ వచ్చి ఇది బెంజైల్ కార్బోకేటయాన్ ఫామ్ అవుతుంది. ఆ బెంజైల్ కార్బోకేటయాన్కి కూడా మనకి రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే మీరు ఈ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ బెంజైల్ కార్బోకేటయాన్కి ఇది ఒక రెజొనెన్స్ స్ట్రక్చర్. ఇక్కడ ఈ యారో చూసారా, ఇలా వస్తే ఇక్కడ కార్బోకేటయాన్ వస్తుంది, ఇది మళ్ళీ ఈ యారో ఇటు వస్తే ఇక్కడ కార్బోకేటయాన్ వస్తుంది, మళ్ళీ ఈ యారో వస్తే ఇక్కడ కార్బోకేటయాన్ వస్తుంది, మళ్ళీ ఈ యారో వస్తే మళ్ళీ ఇది ఫస్ట్దే వస్తుంది అనమాట. సో ఆ విధంగా బెంజైల్ కార్బోకేటయాన్కి టోటల్గా 4 రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఉండడం వల్ల అది కూడా SN1 రియాక్షన్ ద్వారానే రియాక్షన్ని జరుపుకుంటున్నాను. అంటే బెంజైల్ బ్రోమైడు, ఎలైల్ బ్రోమైడు ఇవి SN1 రియాక్షన్ ద్వారానే రియాక్షన్స్ని జరుపుకుంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ ఇచ్చాడు
For a given alkyl group, the reactivity of the halide Rx follows the same order in both the mechanisms. అంటే ఆర్ మీద డిపెండ్ అవుతుంది, అయోడిన్ మీద, బ్రోమిన్ మీద, వాటి మీద. అది లీవింగ్ గ్రూప్ మీద డిపెండ్ అవ్వదు. అయోడిన్, బ్రోమిన్, క్లోరిన్, ఫ్లోరిన్ అది లీవింగ్ గ్రూప్స్ అనమాట. అది రియాక్షన్ స్లో అవ్వచ్చు, ఫాస్ట్ అవ్వచ్చు, కానీ అక్కడ అది ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్సా, సెకండ్ ఆర్డర్ కైనెటిక్సా అనేది ఆల్కైల్ గ్రూప్ యొక్క స్ట్రక్చర్ మీద డిపెండ్ అవుతుంది. ఫామ్ అయినటువంటి కార్బోక్యాటయాన్ స్టేబుల్ అయితే SN1 రియాక్షన్ ద్వారా జరుగుతుంది. ఫామ్ అయినటువంటి కార్బోక్యాటయాన్ స్టేబుల్ కాదు అంటే SN2 రియాక్షన్ ద్వారా రియాక్షన్ జరుగుతుంది అన్నమాట. జనరల్గా ఇలా ఆల్కైల్ అయోడైడ్స్ అనేవి రియాక్షన్స్లో ఫాస్ట్గా అది రీప్లేస్ అవుతుంది కాబట్టి అయోడైడ్స్ అనేవి ఫాస్ట్గా రియాక్షన్ జరుపుతాయి. దాని తర్వాత బ్రోమిన్, తర్వాత క్లోరిన్, తర్వాత ఫ్లోరిన్ అన్నమాట. ఓకే, అది ఇచ్చాడు. స్టీరియోకెమికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఒక SN1లో, SN2లో అది స్టీరియోకెమికల్ ఆస్పెక్ట్స్ ఇచ్చాడు. ఇక్కడ ఆప్టికల్ ఐసోమరిజం గురించి ఇచ్చాడు, అది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ ఏదో ఇన్టెక్స్ట్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఏమన్నాడు? ఇన్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ హాలోజన్ కాంపౌండ్స్ విచ్ ఫుడ్ అండర్గో SN2 రియాక్షన్ ఫాస్ట్గా ఇది ఒక పేరు ఇచ్చాడు. SN2 అంటున్నాడు అంటే ఏ కార్బన్కి అయితే హాలోజన్ అటాచ్ అయ్యి ఉందో ఆ కార్బన్ ఫస్ట్ డిగ్రీ కార్బన్ అయ్యి ఉండాలి. ఈ రెండిట్లో ఇది ఫస్ట్ డిగ్రీ కార్బన్, ఇది సెకండ్ డిగ్రీ కార్బన్. ఇక్కడ క్లోరిన్ సెకండ్ డిగ్రీ కార్బన్కి అటాచ్ అయ్యి ఉంది, ఇక్కడ క్లోరిన్ ఫస్ట్ డిగ్రీ కార్బన్కి అటాచ్ అయ్యింది. కాబట్టి ఇది SN2 రియాక్షన్ ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. అంటే సైక్లోహెక్సైల్ మిథైల్ క్లోరైడ్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. ఇక్కడ ఇచ్చాడుగా, ఇట్ ఈస్ ప్రైమరీ హాలైడ్. చూసారా, ఫస్ట్ డిగ్రీ అన్నాం కదా, ప్రైమరీ హాలైడ్. అండ్ దెర్ఫోర్ SN2 అండర్గోస్ రియాక్షన్ ఫాస్టర్, అంటే ఇది ఫాస్ట్గా జరుగుతుంది. ఓకే ఓకే, ఆన్సర్స్ ఇచ్చేసాడు ఇక్కడ. ఈ రెండిట్లో అయోడిన్ ఫాస్ట్గా రీప్లేస్ అవుతుంది కాబట్టి క్లోరిన్ అయోడిన్ కన్నా స్లోగా రీప్లేస్ అవుతుంది కాబట్టి ఈ అయోడైడ్ అనేది బ్యూటైల్ 1 అయోడో బ్యూటైల్ అనేది SN2 రియాక్షన్ ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. యాజ్ అయోడిన్ ఈజ్ ద బెటర్ లివింగ్ గ్రూప్ బికాస్ ఆఫ్ ఇట్స్ లార్జర్ సైజ్, ఇట్ విల్ బి రిలీజ్డ్ అట్ ఏ ఫాస్టర్ రేట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఇన్కమింగ్ న్యూక్లియోఫైల్. అంటే ఇది ఫాస్ట్గా జరుగుతుంది SN2 రియాక్షన్. దాని తర్వాత ప్రెడిక్ట్ ద ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఇన్ SN1 అండ్ SN2 రియాక్షన్. The 4 isomeric bromobutanes. బ్రోమోబ్యూటేన్ 4 ఐసోమర్స్ ఏముంటాయి మనకి? 1 బ్రోమోబ్యూటేన్ ఉంటుంది, 2 బ్రోమోబ్యూటేన్ ఉంటుంది, ఐసోప్రొపైల్ బ్రోమైడ్ ఉంటుంది. ఇది ఐసోప్రొపైల్ బ్రోమైడ్. టర్షియోబ్యూటైల్ బ్రోమైడ్ ఉంటుంది. ద 4 ఐసోమెరిక్. ఇంకోటి ఏముంటుంది? 1 బ్రోమో, 2 బ్రోమో, 3 బ్రోమో ఉండదు. 4 ఐసోమెరిక్ బ్రోమోబ్యూటెన్స్ ఇక్కడ ఇచ్చాడా? 1 2 3 4. ఇది ఇచ్చాడు ఇక్కడ స్ట్రక్చర్. ఐసోబ్యూటైల్ ఒకటే మనకి ఇదనమాట. అది కూడా ప్రైమరీనే. ఓకే, ఇదనమాట. అంటే ఇది టర్షియోబ్యూటైల్ బ్రోమైడ్, ఇది ప్రైమరీ, ఇది సెకండరీ. ఓకే, సో ఇప్పుడు ఈ 4 బ్రోమైడ్స్లో SN2 రియాక్షన్లో ఏది ఫాస్ట్గా జరుగుతుంది? ఆబ్వియస్గా ఇది ఫాస్ట్గా జరుగుతుంది. దాని తర్వాత ఇది కూడా ప్రైమరీ కాబట్టి ఇది ఫాస్ట్గా జరుగుతుంది. దాని తర్వాత ఇది సెకండరీ కాబట్టి ఇది ఫాస్ట్గా జరుగుతుంది SN2లో. దాని తర్వాత ఇది ఫాస్ట్గా జరుగుతుంది. ఏమి ఇచ్చాడో చూద్దాం, రీజన్ కూడా చూద్దాం. చూసారా, ఇది SN2లో, SN2 ఇక్కడ ఉంది. జనరల్గా 1 బ్రోమోబ్యూటైన్ ఫాస్ట్గా జరుగుతుంది, తర్వాత ఐసోబ్యూటైల్ బ్రోమైడ్ ఫాస్ట్గా జరుగుతుంది, తర్వాత సెకండరీ బ్యూటైల్ బ్రోమైడ్ ఫాస్ట్గా జరుగుతుంది, తర్వాత టెర్షియోబ్యూటైల్ బ్రోమైడ్ ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇది ప్రైమరీ కార్బను, ఇక్కడ కూడా ప్రైమరీ కార్బనే, కాకపోతే ఇక్కడ ఇది ఉంది, ఏముంది, స్టీరిక్ హిండ్రెన్స్ ఉందన్నమాట. ఇక్కడ ఇంత ఫ్రీగా ఈ కార్బన్కి బ్యాక్ నుంచి రావాలి కదా OH అనేది,
SN2 రియాక్షన్లో OH అనేది బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది. ఇక్కడ దీంట్లో ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ మిథైల్ గ్రూప్ హిండర్ చేస్తుంది. ఈ కార్బను ఎంత ఫ్రీగా ఉందో ఈ కార్బన్ దానికన్నా ఎక్కువ ఫ్రీగా ఉంది. ఎందుకంటే ఇది స్ట్రైట్ చైన్ కాబట్టి, ఇక్కడ బ్రాంచ్ ఉంది కాబట్టి ఇది ఫాస్ట్గా జరుగుతుంది. దాని తర్వాత ఇది జరుగుతుంది అనమాట. ఇది సెకండ్ డిగ్రీ కార్బన్ కాబట్టి ఆబ్వియస్గా అది తక్కువ జరుగుతుంది ఆ రెండింటికన్నా. ఇది టర్షరీ కాబట్టి థర్డ్ డిగ్రీ బ్యూటైల్ బ్రోమైడ్ కాబట్టి, టర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్ కాబట్టి అది SN2 కింద జరగదు, అసలు SN1 కిందనే జరుగుతుంది అది. ఓకే, అది SN1 అయితే ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అనమాట. చాలా తక్కువ స్పీడ్తో దీంట్లో జరుగుతుంది. ఎందుకంటే ఫామ్ అయినటువంటి కార్బోక్యాటయాన్ టర్షరీ బ్యూటైల్ కార్బోక్యాటయాన్ అవుతుంది. ఇక్కడ సెకండరీ కార్బోక్యాటయాన్ అవుతుంది. ఇక్కడ ప్రైమరీ కార్బోక్యాటయాన్ అవుతుంది, కానీ మిథైల్ గ్రూప్ హిండర్ ఉంటుంది. ఇది ఫస్ట్ డిగ్రీ కార్బోక్యాటయాన్ అవుతుంది అనమాట. సో సేమ్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చి ఉంటాడు మీకు. ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ అనేసి అది చదవండి. దాని తర్వాత మనకి ఇచ్చినటువంటి ఇంకో క్వశ్చన్ ఏముంది, సో ఇక్కడ C6H5CH2 బెంజైల్ బ్రోమైడ్ ఇచ్చాడు. ఇక్కడ ఓకే 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 సో వీటి స్ట్రక్చర్స్ రాస్తాను నేను ఫస్ట్. అవి స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయో రాస్తాను. ఆ స్ట్రక్చర్స్ని చూసి మనం చెప్పేయచ్చు అనమాట, ఏది ఫస్ట్ డిగ్రీ, ఏది సెకండ్ డిగ్రీ. దీని స్ట్రక్చర్ చూస్తే, ఫస్ట్ దాని స్ట్రక్చర్ చూస్తే మీకు ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది. సెకండ్ దాని స్ట్రక్చర్ చూస్తే మీకు ఇలా ఉండి ఇక్కడ CH ఉంటుంది, ఇక్కడ ఇంకో బెంజీన్ రింగ్ ఉంటుంది. ఇలా బ్రోమిన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, థర్డ్ దాని స్ట్రక్చర్ చూస్తే CH3 ఇచ్చాడు. అంటే అది ఇలా ఉంటుంది అన్నమాట. ఇలా ఉండి ఇక్కడ CH3 ఉందన్నమాట. సో ఇది ఈ స్ట్రక్చర్ అన్నమాట. అది ఈ స్ట్రక్చర్ వచ్చేసి ఈ స్ట్రక్చర్ అన్నమాట. ఈ ఫోర్త్ దాని స్ట్రక్చర్ చూస్తే CH3 ఓకే, అది 3 బెంజిన్ రింగ్స్ ఉంటాయి. దానికి 3 బెంజిన్, ఒక బెంజిన్ రింగ్, 2 బెంజిన్ రింగ్స్, ఒక మిథైల్ కూడా ఉంది. ఇది ఒక బెంజిన్ రింగ్. ఇక్కడ ఈ బెంజిన్ రింగ్, ఇక్కడ బ్రోమిన్ ఉంటే ఇక్కడ మిథైల్ ఉంది, ఇదన్నమాట. సో ఈ 4 స్ట్రక్చర్స్, ఇది ఒక స్ట్రక్చరు, ఈ స్ట్రక్చర్ వచ్చేసి ఈ స్ట్రక్చరు, ఈ స్ట్రక్చర్ వచ్చేసి ఈ స్ట్రక్చరు, ఈ స్ట్రక్చర్ వచ్చేసి మీకు ఈ స్ట్రక్చర్, ఇక్కడ CH3 ఉంది. తర్వాత ఈ స్ట్రక్చర్ వచ్చేసి మీకు ఇది అవుతుంది, ఈ స్ట్రక్చర్ అవుతుంది, ఆ స్ట్రక్చర్స్ అన్నమాట. సో జనరల్గా SN1 SN2నా, SN1 ఇది A అనుకుంటే, ఇది B అనుకుంటే, ఇది C అనుకుంటే, ఇది D అనుకుంటే, SN1 రియాక్షన్కి అయితే మనకి ఈ D అనేది ఫాస్ట్గా జరుగుతుంది. ఎందుకంటే ఇది టర్షరీ బ్యూటైల్ కార్బోక్యాటయాన్ అనమాట. టర్షరీ బ్యూటైల్ కాదు, టర్షరీ థర్డ్ డిగ్రీ కార్బోక్యాటయాన్. బ్యూటైల్ కాదు, డైఫినైల్. ఇది డైఫినైల్ మిథైల్ కార్బోక్యాటయాన్ అనేది మనకి ఫామ్ అవుతుంది అనమాట అక్కడ. కాబట్టి SN1లో అయితే D అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. తర్వాత మనకి B అనేది ఫాస్ట్గా జరుగుతుంది, ఎందుకంటే 2 బెంజిన్ రింగ్స్ ఉన్నాయి కాబట్టి. ఇది D, ఇది B. తర్వాత C అనేది ఫాస్ట్గా జరుగుతుంది, తర్వాత A అనేది ఫాస్ట్గా జరుగుతుంది. ఓకే, సో SN1కి అయితే D అనేది ఫాస్ట్గా జరుగుతుంది. తర్వాత B, ఎందుకంటే 2 బెంజిన్ రింగ్స్ ఉన్నాయి కాబట్టి. ఇందులో 2 బెంజిన్ రింగ్స్ ఉన్నాయి, మిథైల్ ఉంది. ఇందులో 2 బెంజిన్ రింగ్స్ ఉన్నాయి, మిథైల్ లేదు, హైడ్రోజన్ ఉంది. ఓకే,
సో ఇక్కడ ఒక బెంజిన్ రింగ్ ఉంది, ఒక మిథైల్ ఉంది. ఇక్కడ ఒకే బెంజిన్ రింగ్ ఉంది, CH2 ఉంది. కాబట్టి D అనేది ఫాస్ట్గా జరుగుతుంది, దాని తర్వాత B అనేది ఫాస్ట్గా జరుగుతుంది, దాని తర్వాత C అనేది ఫాస్ట్గా జరుగుతుంది, దాని తర్వాత A అనేది ఫాస్ట్గా జరుగుతుంది SN1 రియాక్షన్స్కి. అయితే SN2 అయితే ఎగ్జాక్ట్గా ఆపోజిట్. A అనేది ఫాస్ట్గా జరుగుతుంది, తర్వాత C అనేది ఫాస్ట్గా జరుగుతుంది, దాని తర్వాత B అనేది ఫాస్ట్గా జరుగుతుంది, దాని తర్వాత D అనేది ఫాస్ట్గా జరుగుతుంది. DBCA అనమాట. SN1కి అయితే DBCA, అదే SN2కి అయితే ఇక్కడ చూద్దాం. SN1 చూసారా, SN1 ఇచ్చాడు, ఇది డి స్ట్రక్చర్. తర్వాత 2 ఫినాయిల్ గ్రూప్స్ ఉన్న B స్ట్రక్చర్, తర్వాత ఫినాయిల్ గ్రూప్ మిథైల్ గ్రూప్ ఉన్నటువంటి C స్ట్రక్చర్, తర్వాత ఓన్లీ 1 ఫినాయిల్ గ్రూప్ ఉన్నటువంటి A స్ట్రక్చర్ అన్నమాట. ఇదే కదా మనం రాసుకుంది, ఇది D, ఇదన్నమాట D. తర్వాత B అంటే ఏంటి, ఇది CHBrది, ఇది CHBrది, ఎందుకంటే 2 ఫినాయిల్ గ్రూప్స్ ఉన్నాయి. తర్వాత CH మిథైల్ అంటే C అనమాట, ఇది CH మిథైల్. తర్వాత A అనమాట, బెంజైల్ బ్రోమైడ్ అంటాడు దాన్ని. SN2కి అయితే ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అనమాట, ఎగ్జాక్ట్గా రివర్స్ చేసేయడమే. ఇప్పుడు చెప్పిన రీజన్ ఇక్కడ రాసి ఉంటుంది. 3rd డిగ్రీ, 2nd డిగ్రీ అదే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ 2 ఫినాయిల్ గ్రూప్స్ ఉంటే ఫామ్ అయినటువంటి పాజిటివ్ ఛార్జ్ 2 ఫినాయిల్ గ్రూప్స్ మీద ఆసిలేట్ అవుతుంది, కాబట్టి అది చాలా రెజొనెన్స్ స్ట్రక్చర్స్ వస్తాయి, దీనికి చాలా రెజొనెన్స్ స్ట్రక్చర్స్ వస్తాయి. దీంతో కంపేర్ చేస్తే దీనికి కూడా సేమ్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ వస్తాయి, కానీ ఇది 2nd డిగ్రీ కార్బోకేటయాన్ వస్తుంది. ఇది 3rd డిగ్రీ కార్బోకేటయాన్ ప్లస్ హైలీ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ వస్తాయి. ఇది 2nd డిగ్రీ కార్బోకేటయాన్, కానీ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ దీనికి సేమ్ వస్తాయి. ఇది కూడా 2nd డిగ్రీ కాబట్టి, కాకపోతే రెజొనెన్స్ స్ట్రక్చర్స్ తక్కువ వస్తాయి దీంతో కంపేర్ చేస్తే, ఎందుకంటే ఒకే బెంజిన్ రింగ్ ఉంది కాబట్టి. మిథైల్ ఉంది కాబట్టి ఇది కూడా సెకండరీనే. ఇది చూస్తే ప్రైమరీ కార్బోకేటయాన్ వస్తుంది, కానీ బెంజిన్ ఒకటి ఉంది కాబట్టి దాంతో కూడా మనకి రెజొనెన్స్ స్ట్రక్చర్స్ వస్తాయి అన్నమాట. 4 రెజొనెన్స్ స్ట్రక్చర్స్ వస్తాయి అక్కడ. ఎన్ని రెజొనెన్స్ స్ట్రక్చర్స్ వస్తాయి అనేది మీరు వీడియో చూసినట్లయితే అన్ని ఈ 4గిట్లో ఎన్ని రెజొనెన్స్ స్ట్రక్చర్స్ వస్తాయని కామెంట్ చేయండి. ఒకవేళ ఆ కామెంట్స్ కరెక్ట్ అయితే ఓకే, లేకపోతే మిస్టేక్ ఉంటే నేను రిప్లై ఇస్తాను మీకు. ఓకే, సో దాని తర్వాత స్టీరియోకెమికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ న్యూక్లియోఫిల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే ఈ టాపిక్ ఉంది, దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.